సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాడ్స్కి మంత్లీ వచ్చేసరికి 25,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాడ్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన యొక్క సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక జూలై 18th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ మేనేజర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 170 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 42 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 47 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 52 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక 4th స్టాండ్ టు 10th క్లాస్ వరకు కూడా ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్టేట్లో చదివినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేదంటే మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ ద్వారా కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక 25,000 వరకు కూడా పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో పోస్ట్ వైజ్గా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఏ కేటగిరీ వరకు ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించేటువంటి డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీలో ఎస్సీ కేటగిరీ వరకు వచ్చేసరికి 15% ఆఫ్ వేకెన్సీస్, ఎస్టీ వరకు 6%, బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసరికి 29%, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 10% ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. మిగిలినటువంటి పర్సెంటేజ్ అన్ని కూడా మనకి ఓపెన్ కేటగిరీ కిందకైతే ఇవ్వడం అయితే జరిగింది గైస్. ఈ విధంగా ఇక్కడ మనకి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు సో క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్కి వచ్చేసరికి 33%, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 4%, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 2%తో పాటుగా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి వచ్చేసరికి 2% ఆఫ్ మార్క్స్ అనేవి వెయిటేజ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో పోస్టుల వారుగా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది మనకి ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి ఎక్కడైనా సరే మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద యూజీసీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉందని చూసుకున్నట్లయితే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఎటువంటి రిటన్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఓన్లీ మీకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్క్స్కి వచ్చేసరికి 10 మార్క్స్, ఇంటర్మీడియట్లో వచ్చేటువంటి మార్క్స్కి వచ్చేసరికి మరొక 10 మార్క్స్,
మీ యొక్క డిగ్రీలో వచ్చేటువంటి మార్క్స్కి వచ్చేసరికి మనకి 30 మార్క్స్, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి కానీ కంప్యూటర్ నాలెడ్జ్కి రిలేటెడ్గా మీకు నాలెడ్జ్ అనేది ఉంటే కనుక మరొక 5 మార్క్స్ అనేది మీకు యాడ్ చేయడం జరుగుతుంది. సంబంధిత ఫీల్డ్లో మీకు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కనుక 15 మార్క్స్, మీకు సీనియారిటీ ఏమైనా ఉంటే కనుక ఒక 5 మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేస్తున్నటువంటి శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. ప్రజెంట్ ఈ యొక్క వేకెన్సీస్ అన్నిటిని కూడా మనకి 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్లో ఈ యొక్క వేకెన్సీస్ అన్నిటిని కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక 1 ఇయర్ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా కంపెనీ యొక్క రిక్రూట్మెంట్స్ని బట్టి నెక్స్ట్ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఈ యొక్క టర్మ్ అనేది కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వచ్చేసరికి 75,000 వరకు కూడా ఈ యొక్క అమౌంట్ అనేది మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక సంస్థ అనేది మనకి మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించి రిలేటెడ్గా మనకి జాబ్ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆ యొక్క జాబ్ వర్క్లో మీరు ఏమైనా సరే మిస్టేక్స్ అనేవి చేస్తే కనుక ఈ యొక్క అమౌంట్ నుంచి ఆ యొక్క అమౌంట్ అనేది దాన్ని డైరెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది పే చేయవలసి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.